ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిరుపేదలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా దీక్ష చేపట్టారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పేద మధ్యతరగతి వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం జగిత్యాల కర్మేర్ రోడ్డుపై పక్కన ధర్నా దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా డీఎస్పీ కన్వీనర్ శివ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 90% పైన పేద మధ్యతరగతి వర్గాలైన ప్రజలు ఉన్నారని, అందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్యను అందించాలని, ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత వైద్యం అందించాలని, ప్రతి గ్రామంలో ఆధునిక హాస్పిటళ్లను నిర్మించాలని, పేద ప్రజలందరికీ చేసుకోవడానికి వారి అర్హతను బట్టి ఉపాధి కల్పించాలని, అర్హులైన వారందరికీ సాగునీటి సౌకర్యంతో పాటు 1 ఎకరం వ్యవసాయ భూమిని ఇవ్వాలని, అర్హులైన వారందరికీ 200 గజాల స్థలం, 4 గదుల ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించని పక్షంలో జనవరి 5, 2025న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా డీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్చే ప్రజల సమస్యల పరిష్కారం కోసమై 15,000 కిలోమీటర్లు మా భూమి పాదయాత్ర ప్రారంభం కానుందని తెలిపారు. ఈ ధర్నా దీక్షలో డీఎస్పీ జిల్లా కన్వీనర్ శివ, కో కన్వీనర్ అరుణ్, నేత జిల్లా కమిటీ సభ్యులు తిరుపతి, ఉపేంద్ర, గంగరాజం, కోటేష్, సురేష్, వివిధ మండలాల కన్వీనర్లు ప్రణీత్, అనుదీప్, ప్రశాంత్, పోచరాజు, అనిల్ మరియు వివిధ మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి నాయకత్వం, బీసీ ఎస్సీ ఎస్టీ ఐక్యత, బీసీ ఎస్సీ ఎస్టీ నాయకత్వం. జగిత్యాల జిల్లా కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్తే, జై భీమ్ తెలియజేస్తూ ఈ నెల 18వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ధర్మ సమాజ్ పిలుపు మేరకు అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాలకు పేద ప్రజలైనటువంటి 90% బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ అణవారిత వర్గాల ప్రజల తరఫున వారికి ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు అనే మౌలిక అంశాలను ఈ ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా అందించాలని చెప్పి కలెక్టర్ కార్యాలయాలకు వినతి పత్రం అందజేయడం జరిగింది. అధికారికంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేని కారణంగా ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరుగుతుంది. పేద ప్రజలకు అవసరమైనటువంటి ఈ 5 గ్యారంటీలను పక్కన పెట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి వారి జీవితంలో అభివృద్ధి లేని 6 గ్యారంటీలను ప్రజలకు తీసుకొచ్చి వాళ్ళు గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా అయితే వంచి మోసం చేసిందో అదేవిధంగా మానసికంగా ఈ ప్రజలను మళ్లీ మోసం చేయడానికి వారి జీవితంలో ఎలాంటి సమూల మార్పు రానటువంటి 6 అంశాలను 6 గ్యారంటీలను తీసుకురావడం, ఇది ముమ్మాడికి ప్రజలను వంచడం, మోసం చేయడం తెలియజేస్తూ ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తున్న విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు ఈ అంశాలను మాత్రమే ఈ పేద ప్రజలకు ఉచితంగా ఇచ్చినప్పుడు వారి జీవితంలో సమూలంగా మౌలిక మార్పు వచ్చి వాళ్ళు దుఃఖం లేకుండా సంతోషంతో ఈ రాష్ట్రంలో ఉంటారని తెలియజేస్తూ ఈ అంశాలను ఈ ప్రభుత్వం నెరవేర్చని పక్షంలో జనవరి 5, 2025 నాడు ఆదిలాబాద్ కేంద్రంగా మా అధినాయకుడు డాక్టర్ విశారదన్ మహారాజు గారి నాయకత్వంలో మా భూమి పాదయాత్రతో 15,000 కిలోమీటర్ల పాదయాత్ర మొదలు కాబోతోంది. ప్రజల సమస్యల పరిష్కారానికై 15,000 కిలోమీటర్లు ఈ రాష్ట్రంలో ఆదిలాబాద్ కేంద్రంగా ఒక భారీ పోరాటానికి ప్రజల సమస్యల పరిష్కారానికి సిద్ధపడుతుంది అని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కేంద్రం తరఫున తెలియజేస్తూ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. అందరికీ నమస్తే, జై భీమ్.